క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనము తపః కాలంలో 2వ వారంలో బుధవారంలో ఉన్నాం. ఈనాటి సువిశేషం మత్తయి శుభవార్త 20వ అధ్యాయం 17వ వచనం నుంచి 28వ వచనం వరకు మనం ఆలకించాం. జెబెదాయి కుమారుల తల్లి యాకోబు యోహానులనే తన 2 బిడ్డల్ని తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చి, నీ రాజ్యంలో నా బిడ్డలను, ఈ అన్నదమ్ములను ఒకడిని కుడివైపున ఇంకొకడిని ఎడమ వైపున కూర్చునేలా చేయమని, నీ రాజ్యంలో వారికి నీ తర్వాత అంతటి స్థానాన్ని కోరుకుంది. మన మత్తయి శుభవార్త 27వ అధ్యాయం 38వ వచనంలో చూస్తే, క్రీస్తు ప్రభుకి కుడివైపున ఎడమ వైపున 2 సిలువ వేసినటువంటి ఆ అంశాన్ని మనం గుర్తుకు తెచ్చుకుంటాం. అయితే క్రీస్తు రాజుగాను, ఆ 2 కూడా ఆయనకు కుడివైపున ఎడమవైపున బంట్లుగాను ఉన్నట్లుగా మనం అభివర్ణించవచ్చు. ఈ అన్నదమ్ములను గూర్చి జెబెదాయి కుమారుల తల్లి కోరింది ఆమెకు తెలియకనే కోరిందని ప్రభు స్పష్టంగా చెబుతా ఉన్నాడు. అసలు నీవు కోరినది నీకు తెలుసా? నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానం చేయగలరా అని ప్రభు వారిని అడిగాడు. వాళ్ళు మేము చేయగలమని చెప్పారు. నిజానికి ప్రభు మాట్లాడింది శ్రమల పాత్రను గురించియే. బాబిలోనియా బానిసత్వాన్ని ఇశ్రాయేలీలు అనుభవించినప్పుడు యిర్మీయా ప్రవక్త, మీరు దేవుని ఆగ్రహంతో కూడినటువంటి పాత్రను పానం చేశారు అంటూ అభివర్ణించాడు. యిర్మీయా గ్రంథం 25వ అధ్యాయం 15వ వచనం నుంచి 31వ వచనం వరకు మనం చూస్తున్నాం. ఎహెచ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 31వ వచనం నుండి 33వ వచనం వరకు కూడా ఈ బాబిలోనియా బానిసత్వాన్ని దేవుని ఆగ్రహంతో కూడినటువంటి పాత్రనుగా అభివర్ణించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు దేవుని చిత్తానుసారం జీవించడంలో విఫలమయ్యింది. కావున దేవుని సేవకుడు, ఇశ్రాయేలు రక్షకుడు అయిన క్రీస్తు అనగా ఆ ఇశ్రాయేలు పాప పరిహారార్థం ఆ శ్రమల పాత్రను త్రాగవలసి ఉన్నదని, ఇశ్రాయేలు తరపున అతడు పాప పరిహారం చేస్తాడని, ఆయన అనుచరులు అతని శ్రమల్లో భాగం పొందుతూ పానం చేయవలసి ఉంటుందని క్రీస్తు ఇక్కడ సూచించాడు. జెబెదాయి కుమారుల తల్లి ఆ 2 బిడ్డల కోసం అడిగినటువంటి ఆ వరానికి మిగిలిన శిష్యులు ఆగ్రహించారు. దాన్ని గమనించిన క్రీస్తు వారిని పిలిచి అసలు దైవరాజ్యం అంటే ఏంటో తెలియజేస్తూ ఉన్నాడు. ముందు అన్యుల రాజ్యం గురించి చెప్పాడు. దైవరాజ్యం అన్యుల రాజ్యం వంటిది కాదు. అన్యుల రాజ్యంలో అధికారులు పెత్తనం చేస్తారు, సామాన్యులను అణగద్రొక్కుతారు, వాళ్ళ స్వార్థానికి సామాన్యులను ఉపయోగించుకుంటారు. అక్కడ ప్రేమకు స్థానం లేదు. అధికారము, పెత్తనము, అహంకారము, అణచివేతే అక్కడ ఉంటుంది. కానీ దైవరాజ్యంలో తగ్గింపుతనముతో, ప్రేమతో సేవ చేయడం ఉంటుంది. నిజమైన అధికారం సేవ చేయడమే. మనిషి కుమారుడైనటువంటి క్రీస్తుని అనుసరించడమే నిజమైన దైవరాజ్యపు విలువలను పాటించడం. అనేకులకు సేవ చేయడం కోసం ఈ మనిషి కుమారుడైన క్రీస్తు శ్రమలను అనుభవించి అనేకుల రక్షణార్థం ప్రాణత్యాగం చేస్తాడు. కాబట్టి అతడు ప్రేమతో ప్రాణత్యాగం చేసినటువంటి ఈ సత్యాన్ని గ్రహించి శ్రమలనైనా సహించి ప్రేమను పాటించే ఆ దైవరాజ్యపు లక్షణంతో దైవరాజ్యంలో వారసత్వాన్ని పొందే విధానాన్ని మీరు మీ జీవితంలో పాటించాలంటూ ప్రభు తన శిష్యులకు బోధించాడు. ఇశ్రాయేలు దైవ చిత్తానుసారం జీవించడంలో విఫలమైంది. దాని ఫలితంగా దేవుని యొక్క శిక్షను, బానిసమును కొని తెచ్చుకుంది. అయితే మనిషి కుమారుడైనటువంటి క్రీస్తు ఈ విఫలమైన ఇశ్రాయేలు తరపున తాను శ్రమలు అనుభవించి ప్రాణత్యాగం చేసి వారి తరపున క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పిస్తాడు. ఈ విషయాన్ని మనకి స్పష్టంగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా బానిసంలో ఉన్నటువంటి ఇశ్రాయేలును తిరిగి బానిసం నుండి దేవుడు కొనుక్కున్నట్లుగా లేవియ గ్రంథం 25వ అధ్యాయం 47వ వచనం నుంచి 55వ వచనంలో మనం చూస్తున్నాం. ఆ యావే కుమారుడు, దైవ సేవకుడు అయినటువంటి యేసుక్రీస్తు, ఆ మనిషి కుమారుడు అనేకుల పాప పరిహారార్థం కోసం క్రయధనంగా తన ప్రాణాన్ని అర్పించి
అనేకులను రక్షిస్తాడు. ఇదే అతని జీవిత కర్తవ్యం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో ఇశ్రాయేలు తాను చేసిన పాపానికి ప్రతిఫలంగా బబిలోనియా ప్రవాసానికి తీసుకుని పోబడ్డారు. అక్కడ వాళ్ళు అనుభవించిన శ్రమలు, మరణము వాళ్ళ పాపాలకు పరిహారం చేశాయి. అయితే యేసుక్రీస్తు అనేకుల పాప పరిహారార్థం శ్రమలు, మరణాన్ని ఎదుర్కొంటాడు. తత్ఫలితంగా అతడు అనేకులకు పాప పరిహారాన్ని తీసుకుని వస్తాడు. అనేకులను దేవుని బిడ్డలుగా మారుస్తాడు. తత్ఫలితంగా ఇక ఆ క్రీస్తుని చేత రక్షించబడినటువంటి ఆయన యందు విశ్వాసం కలిగిన వారు ఆ దేవుని రాజ్యానికి వారసులుగా ఆ దైవరాజ్యపు విలువలతో జీవించవలసిన వాళ్ళై ఉన్నారని, కాబట్టి ఆ దైవరాజ్యపు విలువలంటే తగ్గింపుతనముతో, ప్రేమతో ఇతరులకు సేవ చేయడమేనని, అసలు నిజమైన అధికారము, నిజమైన ఘనత సేవ చేయడంలోనే ఉందని, కాబట్టి మీరు అన్యుల వలె చూడకుండా సేవ చేసి మీరు గొప్పతనాన్ని సంతరించుకోండి. సేవలోనే నిజమైనటువంటి ఘనత దాగి ఉందని, దైవరాజ్యపు విలువలతో, తగ్గింపుతనముతో, ప్రేమతో ఇతరులకు సేవ చేస్తూ ఆ యేసుక్రీస్తు కోరిన ప్రేమను పాటించి మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు మిమ్ములను, మీ కుటుంబాలను తన ప్రేమతో నింపి కాచి కాపాడునుగాక. ఆమెన్.